Hello, good evening. Welcome to ARS News Channel. పులివెందులలో వైసీపీ అంటే టీడీపీ వాళ్లకు ఇంత ప్రేమ ఉందా? నా ధన్యవాదాలు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఓన్ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వాళ్ల అభిమానం చూసి వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆశ్చర్యపోయారు. టీడీపీ ఏజెంట్లు 683 ఓట్లు వేయడం విశేషం. 10,000 ఓట్ల మెజారిటీ కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఎద్దేవా చేశారు. గండికోట కేసును కూడా పక్కన పెట్టారని విమర్శించారు. ఎన్నికలు సక్రమంగా జరిగాయా లేదా అని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక గుర్తు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపై బైరెడ్డి వ్యాఖ్యలు. పులివెందులలో వైసీపీ అంటే టీడీపీకి ఇంత ప్రేమ. అనుకున్న మెజార్టీ రాలేదని బాధపడుతున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ అంటే టీడీపీ వాళ్లకు ఇంత అభిమానం ఉందని తాను అనుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు వేసిన టీడీపీ ఏజెంట్లకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఏజెంట్లకు వైఎస్సార్సీపీ అంటే ఇంత అభిమానం ఉందని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. పులివెందులలో 10,000 ఓట్ల మెజారిటీ సాధించాలని టీడీపీ నాయకులు అనుకున్నారు. కానీ అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో వారు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇందుకు మెజారిటీ తగ్గిందనే దానిపై వారు ఆలోచనలో పడ్డారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గెలుపుపై ప్రెస్మీట్లలో టీడీపీ నేతలు పైకి సంతోషంగా ఉన్నా మనసులో బాధపడుతున్నారన్నారు. కేవలం 10,000 ఓట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు అందరూ చేశారని, గండికోట బాలిక హత్య కేసు విచారణను కూడా పక్కన పెట్టారని విమర్శించారు. వైఎస్ జగన్ బలమైన నాయకుడు కాబట్టే ఇంత యంత్రాంగం దిగిందన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి ప్రజలకు బాగా తెలుసని, ఎన్నికలు సక్రమంగా జరిగాయా లేదా రిగ్గింగ్ జరిగిందా అనే విషయాలను ప్రజలు గమనిస్తూ ఉంటారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ అభ్యర్థిని ఓడిస్తే వైఎస్సార్సీపీ అయిపోయినట్లే అనుకోవడం టీడీపీ పొరపాటన్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. నంద్యాలలో ఓడించినాహ ఆ తర్వాత 151 సీట్లతో గెలిచామన్నారు. నంద్యాలలోనే 35,000 మెజారిటీ వచ్చిందని ఆయన చెప్పారు. పులివెందులలో కూడా అదే జరుగుతుందన్నారు. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. ఈ నెల 12న పోలింగ్ నిర్వహించగా గురువారం కౌంటింగ్ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటూ కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందారు.